కూడా ధన్యవాదాలు. ఈరోజు పిలిపించిన ముఖ్య ఉద్దేశం సార్ ట్యాక్స్ కలెక్షన్ గురించి. ఈ మంత్ 31న ఈ 2025-26 సంబంధించిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది టైం డ్యూరేషన్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఎవరైనా నార్కల్ పట్టణ ప్రజలు ఎవరైనా సరే ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉంటే దయచేసి ట్యాక్స్ కట్టి నాగర్ కర్నూలు మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కూడా పాల్పడతారని ఆశిస్తున్నాము. ముఖ్యంగా మన నాగర్ కర్నూలు విషయానికి వస్తే ఇప్పటికీ మనకు 57% ట్యాక్స్ కలెక్షన్ అయింది. మొత్తంగా 11,000 అసెస్మెంట్లు ఉంటే అందుకు గాను మనకు 7 కోట్ల ట్యాక్స్ వసూలు కావాల్సి ఉంది. ఆ 7 కోట్లకు గాను మనకు ఇప్పుడు ప్రస్తుతానికి 4 కోట్లు వసూలు అయింది. ఇంకా 3 కోట్లు వసూలు అవ్వాల్సి ఉంది. దాదాపు మనం 57% ఈ రోజు వరకు మనం ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఇంకా మనం కొంత వెనుకబడి ఉన్నాము. లాస్ట్ ఇయర్ మనకు 66% ట్యాక్స్ కలెక్షన్ జరిగింది. ఈసారి ఇప్పటికీ 57% జరిగింది. ఇంకా 1 వీక్లో కూడా మేము అది ఆ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేస్తామని అనుకుంటున్నాము. ముఖ్యంగా మీ ద్వారా నాగర్ పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఏమంటే నాగర్ కర్నూలు యొక్క అభివృద్ధి వాస్తవంగా ఒకే ఒక మనకు మున్సిపాలిటీకి ఉన్న ఒకే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ ఒకటే. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మంచిగా అంటే కొంచెం పాజిటివ్ మైండ్తో కొంచెం ఆలోచన చేసి అందరూ కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్ ఇంకా ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళందరూ కూడా దయచేసి ఎంత వీలైతే తొందర ఈ 30 తారీఖు వరకు మీరు వసూలు కట్టినట్లయితే నాగర్ కర్నూలు మున్సిపాలిటీ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఏదైనా సరే మనం డెవలప్మెంట్ చేయాలంటే వాస్తవంగా మనకు డబ్బులు అనేది చాలా అవసరము. ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఏదైతే ఈ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ అచీవ్ అయితేనే మనకు సెంట్రల్ నుంచి వచ్చే గ్రాంట్స్ కూడా మంజూరు అవుతాయి. కాబట్టి మనము ట్యాక్స్ కలెక్షన్స్లో మీరు తోడ్పాటు చేస్తేనే మనకు ఆ గ్రాంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ అన్నీ ఆలోచన చేసి నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ఇంకా మీ అందరికి కూడా మేము అన్ని రకాలుగా మేము మీకు అందుబాటులో ఉంటాము. మరీ ముఖ్యంగా మీకు నిత్యావసరాలైనటువంటివి చెత్తబండి కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, లైట్లు కావచ్చు, తర్వాత సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వీటన్నింటిని కూడా మనం ఇంకా డెవలప్ చేసుకోవాలంటే మీరందరూ కూడా మాకు ఈ ట్యాక్స్ అనేది కట్టి మాకు తోడ్పాటు చేసినట్లయితే మీ అందరు కూడా మేము అన్ని వేళ అందుబాటులో ఉంటూ అంటే మీరు అడిగిన వెంటనే మేము కూడా ఏదైనా పని చేయడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నాగర్ కర్నూలు పట్టణ ప్రజలు అందరూ కూడా ఎవరైతే మీరు ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉంటే దయచేసి మీరందరూ కూడా ఈ 30 వరకు ట్యాక్స్ కట్టాల్సింది కోరుకుంటున్నాము. మరో ముఖ్యమైన విషయము గవర్నమెంట్ ప్రతిసారి ఒక 90% ఇంట్రెస్ట్ మీద మనకు వే ఆఫ్ చేస్తుండే అంటే మాఫీ చేస్తుండే, ఇంట్రెస్ట్ మాఫీ చేస్తుండే. కాకపోతే ఈ సంవత్సరం అట్లాంటి మాఫీ ఏం లేదు. ఇంకా అందరూ కూడా ఈ ఇంట్రెస్ట్ మాఫీ అవుతుందేమో, మాఫీ అయిన తర్వాతనే మనము ట్యాక్స్ కడదామనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా 90% అనేది మనకు ఎక్కడ కూడా మన గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్డర్స్ కాపీ రాలేదు. నాకు తెలిసి రాకపోవచ్చు. ఇన్ కేసు ఏమైనా వచ్చినట్లయితే మీరు వచ్చే సంవత్సరం వచ్చే పన్నులు ఏదైతే ఉందో ట్యాక్స్లో ఉంటుందో ఆ ట్యాక్స్ నుంచి ఈ యొక్క ఇంట్రెస్ట్ని మీకు మినహాయిస్తారు. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు ట్యాక్స్ బ్యాలెన్స్ ఉందో వాటన్నిటి కూడా మీరు త్వరగా చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నాము. మరొక ముఖ్య విషయము, ఎవరైనా మీ ఇంటికి ట్యాక్స్ కోసమని ఎవరైనా వస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళ మున్సిపల్ వాళ్ళ నిర్ధారించుకోండి. వాళ్ళ దగ్గర మన ఖచ్చితంగా మన మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన మున్సిపాలిటీకి సంబంధించిన రిసిప్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి మాత్రమే మీరు ఈ యొక్క ట్యాక్స్ని చెల్లించండి. ఎవరైనా ఫోన్ చేసి మాకు ఫోన్పే కొట్టండి లేకపోతే గూగుల్ పే కొట్టండి అంటే మాత్రం దయచేసి మీరు వాళ్ళని నమ్మకండి. మీరు ఏదైనా ఉంటే మళ్ళీ మున్సిపాలిటీకి వచ్చి మీరు ఇక్కడే మీరు డైరెక్ట్ కూడా ట్యాక్స్ కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ఎవరైనా ఫోన్లో ఎవరైనా మీకు అడిగితే మాత్రం మీరు తిరస్కరించండి.